ఆయన ప్రతీదీ ఎందుకంటే ఈ లోకానికి రావడం జననం నుంచి పునరుద్ధానం వరకు కూడా ప్రతీదీ మరి లేఖనానుసారంగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే ఆయన మరి రెండో మాటగా అతిక్రమములో చేయవారిలో ఆయన ఒకడిగా ఎంచబడిన యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనంలో ఉంది ఆ వాక్యం. అలాగే ఆయన మరి నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన నోట ఏ కపటము లేదని, మరి ఏ పాపము ఆయన చేయలేదని మరి యెషయా ప్రవక్త చెప్తున్నాడు. అదే విధముగా పేతురు కూడా తన పత్రికల్లో కూడా ఆయన వ్రాయించి ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఇద్దరు నేరస్తుల మధ్య ఆయన సిలువ వేయబడినాడు. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ నేరము చేయలేదు. అయినప్పటికీ ఆయనకి సిలువ మరణాన్ని అప్పగించడానికి మరి అది తండ్రి చిత్తమైంది కనుక ఆయన అనాది కాల సంకల్పము చెప్పిన ఆయన సిలువ మరణానికి అప్పగించాలని ముందే ఉద్దేశించి ఉన్నారు కనుక మరి లేఖనాలు నెరవేర్చినట్లుగా మరి ఇద్దరు నేరస్తుల మధ్య ఆయన సిలువ వేయబడ్డారు. ఎందుకంటే అప్పటి వరకు అనేక మంది ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, మరి ప్రజలు కానీ, అక్కడ ఉన్న రోమా సైనికులు కానీ మరి యేసయ్యని మరి దూషిస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఆయన పుట్టినప్పుడు మరి 33.5 సంవత్సరాలు దేవుడు ఈ లోకంలో జీవించారు. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన ఈ లోకంలో చేశారు. అందరూ చూశారు. ఎందుకంటే మరి గుడ్డివారి కళ్ళు మరి తెరిచినట్లుగా, కుంటివారు నడవ చేసినట్లుగా, మృతులను కూడా సజీవులుగా లేపిన ఆయన దేవుడు ఈ దినం నిస్సహాయ స్థితిలో మరి సిలువ మీద వేలాడుతుంటే అందరూ చూసి ఆయన అపహరిస్తున్నారు, నిందిస్తున్నారు. ఎందుకంటే ఈయన ఇతరులను మాత్రమే రక్షించగలడు కానీ తనను తాను రక్షించుకోలేడు అని అనేకమైన దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి అక్కడ ఇద్దరు దొంగలు కూడా మనం చూడడం జరిగింది. ఎందుకంటే వారు కూడా వారితో పాటు, ఎందుకంటే ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, ప్రజలతో, మరి ఆ రోమా సైనికులందరితో కలిపి వారు దూషిస్తున్నారు. మరి వారితో పాటు ఇద్దరు దొంగలు కూడా దూషిస్తూ ఉన్నారు. అయినప్పటికీ మరి యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఏ పని కొరకైతే ఈ లోకానికి నియమించబడ్డారో, ఏ బృహత్తరమైన కార్యం జరిగించడానికి ఈ లోకానికి వచ్చారో, మరి ఈ సర్వమానవాడి కోసం ఆయన క్రయధనముగా మరి సిలువపై మరణించవలసి ఉంది కనుక ఆయన ఎక్కడ నోరు విప్పలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఎవరు సమాధానం చెప్పలేరు. కానీ ఆయన మరి ఏమీ మాట్లాడకుండా అలా చూసినప్పుడు మరి ఒక పక్క దొంగ ఏం మాట్లాడుతున్నాడంటే, ఈయన నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ దొంగ చాలా మరి అరాచకాలు చేశాడు, దొంగతనాలు చేశాడు, మరి అనేకమైన భయంకరమైన నేరాలు చేశాడు. అతను రక్షించమని దేనికోసం అడుగుతున్నాడంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం అడుగుతున్నాడు. దేవుడు నన్ను రక్షిస్తే మరలా ఈ లోకంలో అలాంటి కార్యక్రమాలు చేయాలన్నది తన ఆశ. ఎందుకంటే మరి దేవుని చూసినప్పుడు కూడా ఆయన రక్షించమని అడగట్లేదు. కానీ మరి కుడివైపున దొంగ అయితే మరి దేవుని చూసినప్పుడు, ఎందుకంటే తను కూడా ఈ దొంగతో పాటే నిందించాడు, మాట్లాడాడు, అనేకమైన దోషాలు చేశాడు. కానీ ఎప్పుడైతే ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగని గనక వీరిని క్షమించు అనే మాట అతను చెవిని పడినప్పుడు చాలా మార్పు చెందాడు. ఆ మాటతో ఏంటి ఇది మనుషులకి అసాధ్యం, ఇంతగా హింసించి ఇంత ఘోరంగా మరి బాధ పెట్టి అనేకమైన దోషణ మాటలు పలికి నిందిస్తున్నప్పుడు కూడా వీరిని క్షమించి ప్రవ్వా అని మరి ఈ మనుషుడు ఎలా అనగలుగుతున్నాడు అంటే ఇతను సామాన్యుడు కాదు, ఇడు దైవత్వమును కలిగిన దేవుడు, నిజమైన దేవుడు, ఈయన రక్షకుడు అని తన హృదయంలో నమ్మాడు. మరి మొదటి దొంగ అయితే అవకాశం వచ్చింది తనకు కూడా. ఎందుకంటే తను కూడా మరి దొంగలాగా వేడుకుని ఉంటే తను కూడా రక్షించబడు. కానీ తనైతే మరి రక్షించబడాలని కానీ మరి తనకు ఆశ అయితే లేదు. ఈ లోకంలో మరి జీవించాలి, అనేకమైన కార్యాలు చేయాలని మాత్రమే లోకాశ వల్ల అలాగా మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు, ఆయన దూషిస్తున్నాడు, అనేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. కానీ మరి ఇంకొక దొంగ అయితే అలా మాట్లాడట్లేదు. ఎందుకంటే తన హృదయంలో ఎప్పుడైతే ఆ మాట విన్నాడో తన జీవితంలో చాలా పశ్చాత్తాపం కలిగింది. నిజమే కదా, ఈయనైతే ఏ పాపము చేయలేదు,
కానీ ఈ భయంకరమైన సిలువ మరణం అనుభవిస్తూ ఉన్నాడు. నేనైతే ఈ లోకంలో అనేకమైన పాపాలు, అనేకమైన నేరాలు నేను చేశాను, కానీ మరి ఈయనైతే ఎలా చెయ్యలేదు కానీ అని ఆయన వైపు చూసి ఆయన్ని అడుగుతున్నాడు. ఆ దొంగని గద్దిస్తున్నాడు. మనమైతే చాలా పాపాలు చేశాము, ఈ లోకానికి వ్యతిరేకంగా అనేకమైన కార్యాలు చేశాము, ఏ రోజు మనం ఈ లోకంలో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించలేదు, కనీసం కుటుంబానికి కూడా మనం ఉపయోగకరంగా లేము, అనేక మందిని దారి దోపిడీలు చేస్తూ అనేక మందిని హత్యలు చేస్తూ భయంకరంగా జీవించాము. కానీ ఈ శిక్ష మనకి సరిపోద్ది, కానీ ఈయనకి ఈ శిక్ష అనుభవించడానికి ఈయనకి ఎంత మాత్రం అర్హత లేదు. కానీ ఈయన దేవుడు, గొప్ప దేవుడు, ఈయన నిజమైన దేవుడు, ఈయన నీతిమంతుడు, యథార్థవంతుడు అని ఆ దొంగ నమ్మి మరి ఇంకొక దొంగని చెబుతూ ఉన్నాడు. అయినప్పటికీ ఆ దొంగలో ఏ మార్పు లేదు. కానీ ఈయనైతే తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే అడుగుతున్నాడు, ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో కూడా ఇలాంటి రెండు గుంపులు ఉన్నాయి. ఎందుకంటే దేవుని అంగీకరించేవారు ఉన్నారు, అంగీకరించిన వారు ఉన్నారు, అన్య ప్రజలు ఉన్నారు. కానీ కొంతమంది అయితే దేవుని వాక్యం వారికి వినిపడినప్పుడు, వారి సువార్తను వారు అంగీకరించినప్పుడు ఖచ్చితంగా వారు మరి దేవుని మాటలను బట్టి మారు మనసు పొందుతూ ఉన్నారు. కానీ మనకి క్రీస్తు యేసునందు మనకు ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే ఆయన మరి నామంలో మన రక్షణ పొందుకున్నాం కనుక మనము ఈ శిక్షకి ఎంత మాత్రము పాత్రులము కాము. ఎందుకంటే రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, మీ నోటితో ఒప్పుకొని మీ హృదయంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో లేపబడని మీరు విశ్వసించిన ఎడల మీరు రక్షించబడుదురు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజమే, ఆయన జననమే కాదు, ఆయన మరణమే కాదు, ఆయన పునరుద్ధానాన్ని కూడా మరి మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే నిజమైన మరి రక్షణ పొందుకున్నట్టు లెక్క. ఈ దొంగ కూడా నీ రాజ్యములో అంటున్నాడు. అంటే దీనికి ఎలా తెలుసు దేవునికి ఒక రాజ్యం ఉందని? ఈలోక సంబంధమైందా పరలోక సంబంధమైందా అనేది గుర్తించాడు. ఈయన ఇహలోక సంబంధించిన వ్యక్తి కాదు, పర సంబంధమైన వ్యక్తి. అందుకనే నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. ఎందుకంటే తెలిసింది తనకి. ఎందుకంటే ఈ లోకము మరి పరలోకానికి సంబంధించిన వ్యక్తి, ఈయన దేవుడు, ఈయన రక్షకుడని యేసు అని సంబోధిస్తున్నాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఎందుకంటే అతను మరి దేవుని తెలుసుకుని ఆయన ఆ కొద్ది సమయమే, ఎందుకంటే ఇంత క్రితం ఆయన దేవునితో సహవాసం చేసినట్లుగా కానీ ఎక్కడా వ్రాయబడలేదు. ఎందుకంటే తన జీవితము మంచి జీవితము కాదు, ఒక నేరస్తుడుగా అతను ఉన్నాడు. ఎప్పుడు మరి దేవుని కార్యక్రమాలకు వెళ్ళడం కానీ మరి దేవుని విషయాల్లో పాలు పంచుకోవడం కానీ ఇలాంటి అనుభవాలు ఈ దొంగకి ఎంత మాత్రం లేదు. అయినప్పటికీ మరి ఆ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఆ కొన్ని గంటలు మాత్రమే వాళ్ళ ఇద్దరి మధ్య సహవాసం ఉంది, చూస్తా ఉన్నాడు. ఆ కొద్ది సమయంలో ఆయన చూసి తన పూర్తిగా తన పాపాలను ఒప్పుకుని ఎంతగానో దేవుని ఆయన ఎదుట అడుగుతున్నాడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈయన మరి నిజమైన దేవుడు కనుక, ఈయన రక్షకుడు కనుక నన్ను ఖచ్చితంగా పరలోక రాజ్యంలో చేరుస్తాడు. చేర్చని చెయ్యకపోని తర్వాత విషయం, కానీ మొదటగా ఆయన దేవుని దగ్గర తన విజ్ఞాపన అయితే చేస్తా ఉన్నాడు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! ఎలాంటి వారినైనా క్షమించే దేవుడు, ఎంత ఘోర పాపినైనా క్షమించి ప్రేమించి హత్తుకునే దేవుడై ఉన్నాడు ఆయన. ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేసినప్పటికీ ఆయన దృష్టిలో మనం ఎంత మాత్రము యథార్థపరులుగా నీతిమంతులుగా మరి ఆయన ప్రేమించి ఆ గొప్ప రక్షణ మనందరికీ కూడా అనుగ్రహించాడు. అలాగే మరి చాలా మంది అయితే మనం ఈ లోకంలో మనం ఇష్టానుసారంగా జీవించి చివరి సమయంలో, ఎందుకంటే ఈ దొంగకి చివరి సమయంలో ఎలాగైతే మరి పరదేశం అనుగ్రహించాడో మాకు కూడా అలాగ అనుగ్రహిస్తాడని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఒక మాట చూద్దాం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా ఆయన బోధ వినిన వారందరూ పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురును కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ బలమును చదవరా. చాలరా. ఎందుకంటే ఇక్కడ మనకి కొర్నేలు అని ఒక భక్తుడు కనిపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇతను దేవుని నమ్ముకున్నవాడు కాదు, కానీ అన్యుడు.
అయినప్పటికీ దేవుని యందు చాలా విశ్వాసం కలిగిన వాడు, నీతిమంతుడు, యథార్థపరుడు, మరి ధర్మ కార్యాలను చేస్తూ దేవుని సన్నిధిలో మరి ప్రార్థించుకుంటూ ఉన్నాడనమాట. అలాంటి సమయంలో దేవుడు కొర్నేలిని దర్శించాడు. మరి పేతురుని పంపించి ఆ కుటుంబం అంతటికి, మరి ఆ బంధువర్గం అంతటికి మరి రక్షణ మరి ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు. ఒక మాట, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందినవాడు రక్షించబడును. ఎందుకంటే అంటే ఆ దొంగకి బాప్తిస్మం లేదు, కానీ మారు మనసు ఉంది. చాలా మంది బాప్తిసం తీసుకోకుండా మరి ఆ పరలోక రాజ్యం చేరరు కదా అని అనుకుంటారు. కానీ ఆయన నామం వలన పాప క్షమాపణ పొందిన వారందరూ కూడా ఆయన రక్షణ కలుగు చేస్తాడు. ఎందుకంటే పాపాలు క్షమించడానికి ఆయనకి అధికారం ఉంది ఈ లోకంలో. ఎందుకంటే ఆయన మరి ఆ దొంగకి అలాంటి ఆధిక్యతను ఇచ్చాడు. ఎందుకంటే బాప్తిస్మ లేకుండా ఆ పరలోక రాజ్యంలో చేరరు కదా అని అనుకుంటారు. కానీ ఆయన నామమును బట్టి ఎవరైతే పాపములను ఒప్పుకుంటారో వారందరూ కూడా రక్షించబడతారు అని మరి లేఖనాలు స్పష్టంగా వ్రాయబడింది. అన్యవారైనప్పటికీ కూడా వారి మీద పరిశుద్ధాత్మ దిగినట్లుగా, పరిశుద్ధాత్మను వారు పొందుకున్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే ఈ దొంగ కూడా మరి తన దేవుడిని మరి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి మరి ప్రార్థించుకున్నప్పుడు, ఆయన పశ్చాత్తాపడినప్పుడు మరి పరదేశంలో ఉండడానికి దేవుడు వెంటనే, అసలు ఎప్పుడైతే ఈ దొంగ చెప్పాడో వెంటనే దేవుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, ఎందుకంటే ఆయన నరుల హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు, నిజమైన పశ్చాత్తాపం ఉందో లేదో ఆయనకి తెలుసు. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. మనిషిలో ఉన్న అంతరంగంలో ఉన్న ప్రతి విషయము ఆయన ఎరిగిన వాడు గనక ఈ దొంగకి నిజమైన పశ్చాత్తాపం వచ్చిందని వెంటనే నీవు నేడు నాతో పరదేశంలో ఉందవని ఒక వాగ్దానపూరితమైన ఒక మంచి వాగ్దానాన్ని తనకి దొంగకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మరి ఆ దైవత్వాన్ని నేను అంగీకరించాడు గనక మరి ఆ వాగ్దానం తను స్వతంత్రించుకోవడానికి ఆ దొంగకి అట్టి భాగ్యము దొరికిందండి. ఎందుకంటే మరి ఈ లోకంలో కూడా చాలా మంది, ఎందుకంటే మనం ఎంత వాక్యం విన్నప్పటికీ కూడా, దేవుని మాటలు విన్నప్పుడు కూడా చాలా మంది కఠినంగానే ఉంటున్నారు. ఎందుకంటే ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయడానికి మోషే అహరోనును పంపించినప్పుడు ఫరో హృదయం చాలా కఠినమైపోయింది. ఎందుకంటే చాలా అద్భుతాలు చేసినప్పటికీ కూడా వెంటనే ఆ అద్భుతం చూడటం, నేను మీ జనాల్ని నేను పంపిస్తానని చెప్పటం, మరలా ఆ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫరో హృదయం కఠినపరుచుకోవటం, ఇలాగా 10 మరి అద్భుతాలు మరి ఆ ఐగుప్తు ప్రజల మధ్య చేసినప్పటికీ, ఫరో ఎదుట చేసినప్పటికీ కూడా వారు ఎంత మాత్రం మరి ఆ ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా ఈ దినాన్ని కూడా చాలా మంది మరి వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. ఎందుకంటే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఎలాంటి దినాల్లో ఉన్నామో మనకు తెలుసు. ఎందుకంటే చాలా మరి చూసినప్పుడు క్రైస్తుల మీద భయంకరమైన దాడులు, ఇలా రాబోయే దినాల్లో కూడా ఇలా కూడుకుని మనం ఆరాధనలు కూడా జరిపించుకోలేని పరిస్థితులు మనం ఎదుర్కోబోతా ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం కనుక. మరి ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆయన మాటకు లోబడి, మరి ఇతను దొంగ అయినప్పటికీ ఇతనికి ఏమి వాక్యం తెలియదు, ఆయనతో సహవాసం చేయలేదు, ఆయన గురించిన ఏ విషయాలు కూడా తెలియవు. కానీ మరి అక్కడ చూడగానే ఆ పరిస్థితిని బట్టి చూడగానే వెంటనే మరి దేవుణ్ణి అంగీకరించాడు. తన హృదయంలో దేవుణ్ణి అంగీకరించాడు, తన పాపాలను ఒప్పుకున్నాడు, మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. మరి వెంటనే దేవుడు తనకి విడుదల ఇచ్చాడు. ఎందుకంటే మరి దేవుడు చెప్తున్నాడు కదా వాక్యంలో కూడా, మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదవండి. కుమారుని చూసి ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తం చాలండి, అంత్యజనమున వారిని లేపు. ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారిని నశించక వారిని మరి దేవుడు తప్పకుండా నిత్య జీవానికి నడిపిస్తాడు. ఎందుకంటే మనం ఈ లోకంలో దేవుని నమ్ముకున్నాము అంటే ఈ లోకంలో ఏవో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిపోతాయని, లేకపోతే ఏవో కార్యాలు జరిగిపోతాయని కాదు. ఆయన చిత్తం ఉంటే తప్పకుండా చేస్తాడు. కానీ మనం ఈ లోకంలో మన భక్తి ప్రయాణము ఎందుకంటే ఆయన నిత్య రాజ్యంలో యుగయుగాలు ఆయనతో జీవించాలన్నదే. ఎందుకంటే మన భక్తి ఆ విధముగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మరి అనేకమైన శ్రమలు రావచ్చు. చాలా మంది అంటారు వీళ్ళు ఎప్పుడు దేవుడు దేవుడు అంటారు, ఎప్పుడు ప్రార్థనలు అంటారు, వీళ్ళకే ఎందుకు శ్రమలు అంటే, క్రైస్తవుడిగా ఉన్న వారికి శ్రమలు అనుభవించడానికి పేతురు పత్రికలో కూడా పేతురు వ్రాస్తాడు ఆ మాటని. మనం
ఎన్ని శ్రమలొచ్చినప్పుడు యోబు యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా ఉన్నప్పటికి కూడా యోబుకి అనేకమైన శ్రమలొచ్చినాయి. కానీ ఒక్క మాట తన మాట వల్ల కూడా దేవుడిని దూషించలేదు. మనము ఆ నిత్యరాజ్యంలోకి చేరాలంటే అనేకమైన శ్రమల గుండా మనము ఎళ్ళాలి. అనేకమైన అవమానాలు, నిందలు ఇవన్నీ భరిస్తూనే మరి ఇప్పుడు సేవకులు చెప్పినట్టుగా కీడుకు మనం ప్రతి కీడు చేయకూడదు. ప్రతి ఒక్కరిని మన పొరుగు వారిని ప్రేమించాలి. మన కోసం ఎవరేమనుకున్నా సరే దేవునికి మనం అప్పగించుకోవాలి. ఆయనే చూసుకుంటాడు. మనమేమి మాట్లాడకూడదు. మరి అనేకమైన మాటలు మరి ప్రభువైన యేసుక్రీస్తు నిందించినప్పటికిని, అపహాస్యం చేస్తున్నప్పటికిని కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అలాంటి మరి మనసును మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఏదైతే ఈ లోకంలో మాదిరి చూపించి ఎళ్ళాడో అది మనము ఈ లోకంలో చెయ్యాలి. ఎందుకంటే మన జీవితమే ఒక సువార్తగా మనము ఉండాలి. ఎందుకంటే మనం వాక్యం చెప్పినా చెప్పకపోయినా మనల్ని చూసి వీళ్ళు దేవుని బిడ్డలు అని వారు గుర్తిస్తారు. అలాంటప్పుడు వారే మన దేవుని కోసమైనా సమాచారం వారు అడుగుతారు ఖచ్చితంగా. అలాంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మరి ఈ లోకంలో దేవునికి ఎంతో మహిమకరంగా మనం ఉంటాం. ఇక్కడ మరి దొంగ కూడా అదే పని చేశాడు. మరి తనకొచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. జ్ఞానవంతంగా ఉపయోగించుకున్నాడు. చక్కగా పరదేశంలో ఉండడానికి దేవునితో కొనుపోబడ్డాడు. ఎంత గొప్ప ఆధిక్యతను ఆ దొంగ సంపాదించుకున్నాడంటే, అలాంటి మరి అనేక మంది బైబిల్‌లో ఉన్న చాలా మంది చివరి దశలో పడిపోయారు. మొదట ప్రారంభ జీవితం చాలా అద్భుతంగా ఉన్నప్పటికిని, మరి చివరికొచ్చేటప్పుడు అనేక మంది భక్తులనే వారు కూడా వారి జీవితాల్లో పడిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ మన ప్రారంభం ఎలాగున్నా సరే ముగింపు మనం దేవుని చిత్తానుసారంగా మనం చెయ్యాలి. మన ఎయిమ్ ఏంటంటే, మనం ఆయనతో యుగయుగాలు జీవించాలి. ఆ నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అట్టి కృప మనందరికీ దేవుడు మరి అనుగ్రహించాలి. ఎందుకంటే మనం ఎలాగా మనమేదో ఖర్చు పెట్టో, లేపోతే మన నీతిని బట్టో, మన యథార్థను బట్టో, మన ప్రయత్నాలు బట్టో, మన సామర్థ్యం వల్లో మనం ఈ రక్షణ పొందుకోలేదండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటది. మీరు కృప చేత విశ్వాసం చేతను కృప చేతను మాత్రమే మీరు రక్షించబడ్డారు. ఇది మీ వలన కాదు గానీ అది దేవుడిచ్చిన వరము. ఆయన ఇచ్చిందేనండి మనకి. ఎందుకంటే ఎంతో కోట్లాది మంది ఉన్నారు. ఎంతో బిలియనర్స్ ఉన్నారు. మరి కోట్లకు పడగలెత్తిన వారికి ఎవ్వరికీ రక్షణ భాగ్యం లేదండి. ఎందుకంటే వారి ఆత్మలు మరణానికి అప్పగించబడతాయి. నిత్య నరకానికి అప్పగించబడతది. మనమైతే ధైర్యంగా ఆయన రాజ్యంలో ఉండడానికి, మరి ఆయనతో స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి, మరి ఆయనతో యుగయుగాలు సహవాసం చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే నిజంగా ఇంతకంటే గొప్ప భాగ్యం మనకి ఏముందండి ఈ లోకంలో. మనం దేనికోసం చింతించవలసిన అవసరం లేదు. దేవుడు మనల్ని అంతగా మరి ఆశీర్వదించి ఆ గొప్ప రక్షణను మనకి అనుగ్రహించాడు. ఎందుకంటే దీని మీద ఆయనేమి మనం బలవంతం చెయ్యట్లేదు. మీరు ఖచ్చితంగా నన్ను నమ్మండి. నన్ను నా రక్షణ పొందండి అని ఆయనేమి బలవంతంగా మన మీద ఏం చెప్పట్లేదు. ఎందుకంటే మనం భక్తి చేయినా చేయకపోయినా ఆయన గొప్ప దేవుడు. కాకపోతే మరి మార్కు 16:16లో ఉంటది. నమ్మిన వారు రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధించబడతది. ఎందుకంటే ఆ పరదేశు మరి నీతిమంతులు అనేవారు మరి అక్కడ చక్కగా విశ్రాంతి పొందితే నెమ్మది కలిగిన ప్రదేశం ఆ పరదేశు. మరి మనము దేవుని నమ్ముకోకపోతే మరి నిత్యాగ్ని. ఎందుకంటే భయంకర మన ఆత్మ నిత్యము మన పురుగు చావదు. నిత్యము మనము యుగయుగాలు అందులో కాలుతూనే ఉండాలి. మరి అలా ఉండడానికి మనం ఇంత ఇంత భక్తి చేసి దేవుని మరి ప్రతి ఆదివారం వచ్చి ప్రతి శుక్రవార ప్రార్థనలో మరి అన్ని విషయాలు మనం పాల్గొని మనం మరి నిత్య నరకానికి వెళ్తే ఏమీ ప్రయోజనం ఉండదండి. మనం ఇక్కడ ఉండగానే మనం సిద్ధపడాలి. మనం అన్ని విషయాల్లో దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. మరి ఆ ఇద్దరు దొంగల్ని మనం ముందు ఈరోజు మరి పాఠంగా పెట్టారు. ఎందుకంటే మరి మనం ఏది చూసేసుకుండా ఇద్దరు దొంగలకు వచ్చింది కానీ అవకాశం ఒక్కరు మాత్రమే దానికి మరి ఆ నిత్య రాజ్యానికి వారసులయ్యారు. ఒక్కరు మాత్రం నిత్యాగ్నికి మరి నియమించబడ్డారు. మనము ఈ దినాన్ని మనం ఎవరు ఏం మనం ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. ఎందుకంటే మనం ఆల్రెడీ రక్షించబడిపోయాం. అందుకోసం ఇప్పుడు దొంగ అయితే ఆయన అడిగాడు, మనకు తెలుసు. కాబట్టి మనకిచ్చిన రక్షణ కడ వరకు మనము ఎలా కాపాడుకోవాలో, ఆయన సన్నిధికి వెళ్ళే వరకు కూడా మనం ఈ లోకంలో ఎలా జీవించాలో ఎవరికి వారమే మనం పరీక్షించుకోవాలి. ఇంకా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే మరి ఇది అనుకూల సమయం. ఇది రక్షణ దినము. దేవుడు ఏర్పాటు చేసిన దినం. ప్రతి సంవత్సరం కూడా మరి 7 సూక్తులు మరి దేవుడు పలికిన అద్భుతమైన మాటలు. ప్రపంచంలోనే ఇలాంటి బోధలు లేవని మరి ప్రపంచమంతా మరి శ్లాఘిస్తూ ఉంది ఆయన్ని. ఇలాంటి మాటలు మరి దేవుడు మరి 3 మాటలు మన కొరకు ఈ లోకమైన మన కొరకు బిడ్డల కొరకు పలికాడు. మిగతా మాటలు ఆయన కొరకు పలికాడు. మరి ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం
మరి రక్షణ పొందుకున్న మనం మన రక్షణ కడ వరకు మనం కొనసాగించాలి. మనం అలా ఉన్నట్లయితే మరి దూషించిన దొంగ వలె మనం జీవితాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే మరి రెండో దొంగ ఎలాగైతే తన పశ్చాత్తాప హృదయంతో మరి దేవుని సన్నిధిలో ఆయన ఆ చివరి క్షణాలు ఎలా బ్రతిమలాడుకుని ఆ పరదేశం వెళ్ళడానికి ఎలాగైతే మరి ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడో, అలాంటి వాగ్దానాన్ని మనం పొందుకుని దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృపను దేవుడు మనందరికిని అనుగ్రహించును గాక. ఆమేన్.